హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లతాస్ కిచెన్. ఈరోజు వీడియోలో క్విక్ అండ్ ఈజీగా బ్రెడ్‌తో స్నాక్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో తక్కువ టైంలో ఈ స్నాక్‌ని ప్రిపేర్ చేయొచ్చండి. క్రిస్పీగా, కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు ఈవినింగ్ ఏదైనా స్నాక్ కావాలని అడిగితే చిటికెలో ఇలా ప్రిపేర్ చేసి పెట్టొచ్చండి. టీ టైమ్ స్నాక్‌గా కూడా ఇది పర్ఫెక్ట్‌గా ఉంటుంది. బ్రెడ్‌తో క్రిస్పీ అండ్ టేస్టీ అయిన ఈ స్నాక్‌ని ప్రిపేర్ చేయడానికి ముందుగా బ్రెడ్ స్లైసెస్‌ని తీసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి బ్రెడ్ స్లైసెస్‌ని వేసుకోవాలి. దీంట్లోకి 2 లేదా 3 చిన్న ఉల్లిపాయలు, 3, 4 పచ్చిమిర్చి, ఒక చిన్న అల్లం ముక్క, పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్‌ని వేసి నీళ్లను వేయకుండా మిక్సీ పట్టి తీసుకోవాలి. ఉల్లిపాయల్లో ఉండే తడికే బ్రెడ్ ఇలా మెత్తగా పేస్ట్‌లా అవుతుందండి. మిక్సీ పట్టిన బ్రెడ్ మిశ్రమాన్ని ఒక మిక్సింగ్ బౌల్‌లోకి తీసుకోవాలి. ఈ మిశ్రమాన్ని చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఇలా కలిపాక పిండంతటిని ఈక్వల్‌గా చిన్న చిన్న పార్ట్స్‌లా డివైడ్ చేసి తీసుకోవాలి. దీంట్లోంచి ఒక పిండి ముద్దను తీసుకొని ఇలా రౌండ్‌గా కానీ, లేదంటే స్క్వేర్‌గా కానీ మీకు నచ్చే షేప్‌లో వీటిని ప్రిపేర్ చేసుకొని తీసుకోవాలి. అన్నింటిని ఇలాగే ప్రిపేర్ చేసుకొని ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక బ్రెడ్ మిశ్రమంతో ప్రిపేర్ చేసి పెట్టిన వాటిని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. అన్నింటినీ వేశాక ఇవి ఒకవైపు కొంచెం ఫ్రై అయ్యాక మరొక వైపు తిప్పాలి. వీటిని రెండు వైపులా తిప్పుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చేంత వరకు ఫ్రై చేస్తే క్రిస్పీగా, కరకరలాడుతూ ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ స్నాక్ రెసిపీ రెడీ అండి. ఇవన్నీ ఇలా మంచి రంగులోకి వచ్చాక ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఇంత ఈజీగా ప్రిపేర్ చేసే ఈ స్నాక్ రెసిపీ టేస్ట్ మాత్రం సూపర్‌గా ఉంటుందండి. పిల్లలకి ఇలా ప్రిపేర్ చేసి పెట్టారంటే ఇష్టంగా తింటారు. పిల్లలకైతే వీటిని టొమాటో సాస్‌తో సర్వ్ చేయొచ్చు. అదే పెద్దవాళ్ళకైతే ఉల్లిపాయ ముక్కలు ఇంకా కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేశారంటే సూపర్ టేస్టీగా ఉంటాయి. సింపుల్ ప్రిపరేషన్‌తో క్రిస్పీగా, కరకరలాడుతూ ఎంతో టేస్టీగా ఉండే ఈ బ్రెడ్ బైట్స్‌ని మీరు తప్పకుండా ప్రిపేర్ చేసి టేస్ట్ చేసి చూడండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి సింపుల్, టేస్టీ రెసిపీస్ మీ ఫోన్‌కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి.
మరొక ఇంట్రెస్టింగ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.